ఎన్జీటీ చాలా క్లియర్ గా 2020 సంవత్సరంలో ఈ పథకాన్ని నిలిపేసి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగానే ఆదేశాలు ఇస్తే మరి నిమ్మకు నీరెత్తినట్లు 5 సంవత్సరాలు వీళ్ళు నిద్రపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. నెంబర్ 1. రెండవది, ఈ రోజు వీళ్ళ యొక్క అసత్యాలకి సత్యదూరమైనటువంటి మాటలకి ఈవేళ ఎంత చూడండి సార్, ఇది 11/8/2023 ఏదైతే ఆ రోజు ఉన్నటువంటి గవర్నమెంట్ 11/8/2023 జీవో ఇచ్చింది అధ్యక్ష. జీవో నెంబర్ 364. ఈ జీవోలో చాలా క్లియర్ గా ఆ రోజు ఉన్నటువంటి గవర్నమెంట్ యొక్క రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది సాగునీరు కోసం కాదు, కేవలం డ్రింకింగ్ వాటర్ త్రాగునీరు కోసమే అని చెప్పి ఆ రోజు జీవో ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ రోజు ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క సెక్రటరీ గారు కూడా అఫిడవిట్ కూడా డ్రింకింగ్ వాటర్ నిమిత్తం అని చెప్పేసి అఫిడవిట్ కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే వీళ్ళ ప్రభుత్వంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగానే ఇది సాగునీరు కాదు త్రాగునీరు అని చెప్పి జీవో ఇచ్చారు. అఫిడవిట్ లో కూడా స్వయంగా ఆ రోజు ఉన్నటువంటి సెక్రటరీ గారు కూడా అఫిడవిట్ ఇచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి అదేవిధంగా ఏదైతే 22/3/2024 తేదీ అధ్యక్ష, మరి చాలా క్లియర్ గా ఏదైతే ఎన్జీటీ ఉత్తర్వుల్ని కాదని వీళ్ళు డిపిఆర్ నెపం పెట్టి కొన్ని పనులు ఏవైతే చేశారో దాని మీద 2.65 కోట్లు జరిమానా కూడా ఈ యొక్క ప్రాజెక్టు మీద ఆ రోజునటువంటి ప్రభుత్వం ఏదైతే ఎన్జీటీ విధించినటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే ఇంత క్లియర్ గా ఏదైతే 2020లోనే దీన్ని నిలిపేయమని చెప్పడం, ఏదైతే ఈ యొక్క నిలిపేసిన తర్వాత కూడా డిపిఆర్ అని చెప్పి త్రాగునీరు పేరు చెప్పి పనులు చేశారని చెప్పి దాని మీద కూడా 2.65 కోట్లు జరిమానా కూడా ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం మీద విధించినటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే ఈ రకంగా 2020లోనే యొక్క ప్రాజెక్టు పనులు నిలిచిపోతే మరి ఈ రోజు మరి చంద్రబాబు నాయుడు గారిని ఎట్లా మాట్లాడతారు అధ్యక్ష? వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు